ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఆ పిల్ల పెన్షన్ రాకుండా తీసేసారు. మరి ఇది న్యాయమేనా చెప్పండి? మీ ప్రభుత్వం వచ్చినాక నాయన మాకు ఇట్లా అన్యాయం అయిపోయింది. కంపట్లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంపట్లేదా మనకి? కానీ ఇస్తున్న పెన్షన్ లో అనర్హుల్ని వేరేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మా అబ్బాయి పూర్తి శాతంగా బెడ్ రీడింగ్ లో ఉన్నారనేసి డాక్టర్స్ కూడా వచ్చి సచివాలయం నుంచి చెక్ చేసుకునేసి వాళ్ళే పర్మనెంట్ పెరాలసిస్ పేషెంట్ అనేసి కూడా నిర్ధారణ చేసినారు. ఇప్పుడు నిన్న సచివాలయం నుంచి నోటీస్ ఇచ్చి మాకు పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ఇచ్చినారు. 7.86 లక్షల దివ్యాంగ పెన్షన్ 6,000 రూపాయలు పొందుతున్న దివ్యాంగ పెన్షన్ దారులుంటే వారిలో 5.1 లక్షల మందికి వారి సర్టిఫికెట్ని, వారి అంగవైకల్యాన్ని అర్హత కలిగిన వైద్యాధికారుల దగ్గరికి వెళ్లి రీవెరిఫికేషన్ చేసుకోమని నోటీసులు ఇవ్వడం జరిగింది. చేతులు కాళ్ళు కనపడవా? మీ వికలాంగాన్ని కనిపించదా? ఎవరిని చూసి ఎవరు తరపించి మీకున్నట్లుండేది? వికలాంగులు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది? కళ్ళు కనిపించే సార్ చూసినప్పుడు మీ వికలాంగా కాదని. ఏదైనా అనుమానం ఉంటే పునఃపరిశీలించమని ఎంఆర్ఓ దగ్గర, ఎండిఓ దగ్గర గానీ, మున్సిపల్ కమిషనర్ దగ్గర గానీ వెళ్లి అర్జీ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ పునఃపరిశీలిస్తాం. సరే, న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మా. అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటే ప్రూఫ్ ఏంటయా? ముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసి, అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాను సార్. అలా అనుకోండి సార్.